మీ క్షేమాన్ని నాతో మాతో ఉంచి మమ్మల్ని నడిపించి మీరు మాత్రమే మా స్తుతులను ఈ పాటల క్రమం అంతట్లో అందుకున్నారని, మా స్తుతుల సింహాసనము పైన మీరే ఆసీనులై ఉన్నారని మేము నమ్ముచున్నాం. మీకు వందనాలు. ఇక్కడ ఉన్నటువంటి కొద్ది మంది బిడ్డల కొరకు మీ స్తుతులు, రావాల్సినటువంటి అనేక మంది బిడ్డలను బట్టి మీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అటు బిడ్డలను త్వరపెట్టమని, మీ సన్నిధికి నడిపించమని, వారి ద్వారా మా ద్వారా ఈ యొక్క ఆరాధన క్రమము ద్వారా మీరు మాత్రమే మహిమను పొందమని ప్రార్థన చేస్తున్నాం. మీకు వందనాలు. ఇదే నా సేవకుడైనటువంటి నేను మీ బిడ్డల ఎదుట మీ సన్నిధిలో మీ మాటలు ప్రకటించుట కొరకు నిలబడుతుండగా ప్రభువా మీ వందనాలకు స్తుతులు స్తోత్రాలైనా నా మాటలు కాక నన్ను మరుగు చేసి నాలో మీరుండి నా ముఖాంతరము నుండి నాతో మాతో మీరు మాత్రమే మాట్లాడమని ప్రార్థన చేస్తున్నా. మీరు మాత్రమే మాతో మాట్లాడుతూ ఉన్నారని, ప్రతి మాటను బిడ్డలు ఆస్వాదించడానికి తగినటువంటి ఆత్మను, ప్రార్థన సిద్ధపాటును బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నా. మీకు వందనాలు. మీ మాటలు వినడానికి కావలసినటువంటి వేగిరపాటును, అటు జ్ఞానమును, తెలివిని, ఆత్మను, ప్రార్థన సిద్ధపాటును బిడ్డలందరికీ దయచేయమని, మీరే మహిమ ఘనత ప్రభావములను పొందుకోమని యేసు నామములో ఈ మనలన్నీ అభినయముగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు ఇచ్చినటువంటి చిన్నలకును పెద్దలకును ప్రతి ఒక్కొక్కరికి ప్రత్యేకంగా శబ్దయంత్రము ద్వారా దూర ప్రాంతంలో ఉండి మరి ఈ మాటలను ఆలకిస్తున్న ఆస్వాదిస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కొక్కరికి ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రత్యేకమైనటువంటి వందనములు, శుభములు నేను మీకు తెలియజెప్పుకుంటూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నటువంటి యొక్క ఉత్తర ప్రత్యుత్తర క్రమం కీర్తన గ్రంథం 31వ అధ్యాయం ప్రారంభం నుండి 10 వచ్చిన భాగముల వరకు మనం చదువుకున్నాం. అయితే ధ్యాన పాఠముగా మరి మొదటి 2 వచ్చిన భాగములను మనము మరి ధ్యానించుకున్నాం. చూడండి, యెహోవా నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్నెన్నడను సిగ్గుపడనీయకము, నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము, నాకు చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించుము, నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ శైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రములు కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ధ్యాన పాఠంగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కీర్తనల గ్రంథం 31వ అధ్యాయము మొదటి 2 వచ్చిన భాగములను మనం పరిశీలన చేస్తే చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యమైనటువంటి పరమ సత్యం ఒకటి ఈ 2 వచ్చిన భాగములలో నిక్షిప్తమై ఉంది. ఆమేన్. హల్లెలూయా. అది చూడండి ప్రియ దేవులారా, ఒక పెట్టెలో కొన్ని పనిముట్లు, విలువైనటువంటి పనిముట్లను పెట్టి ఆ పెట్టెను క్లోజ్ చేసి తాళం వేసేస్తే ఎలాగైతే లోపల ఉన్నవి బయటికి మనకు కనిపించవో, ఈ దేవుని బిడ్డలారా చూడండి, ఈ 2 వచ్చిన భాగములలో కూడా మనుషుని యొక్క భవితవ్యమును గుర్చినటువంటి
పరమ సత్యములు దీనిలోనే దాగున్నాయి. ఆమేన్, హల్లెలూయా. ఏమిటి ఆ పరమ సత్యాలంటే దేవుని బిడ్డలారా చూడండి, మొదటి వచనం, యెహోవా నీ శరణు చొచ్చి ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. ఏంటండి, ఏ మానవుడైతే యెహోవాయే నాకు శరణు, శరణు యేసు, శరణు 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 మా ప్రభువా, తురిత దూరుడ నిదరి జేరితి రా, సిలువే నా శరణయనురా అని ఏ మానవుడైతే ప్రియ దేవుని బిడ్డలారా దేవుణ్ణి శరణు వేడుకుంటాడో ఆ మానవునికి దేవుడు ఎంతగా, ఏమిటండి ఇక్కడ దావీదు అంటా ఉన్నాడు ఏమని, నన్నెన్నడను సిగ్గుపడనీయకుము ఒకటి, రెండోది ఏంటి, నీ నీతిని బట్టి నన్ను రక్షింపు. ఈ రెండే అడిగాడు. ఆమేన్. ఎప్పటికీ ఎన్నటికి కూడా నన్ను సిగ్గుపడనీయొద్దు. ఎందుకని, నిన్నే నేను శరణు వేడుకుంటా ఉన్నాను. ఏంటంటే నిన్ను నేను శరణు వేడుకుంటా ఉన్నాను కాబట్టి నన్ను ఎప్పటికీ ఎన్నటికీ సిగ్గుపడనీయొద్దని చెప్తా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మరలా ఇంకోటి ఏం చెప్తా ఉన్నాడు, నీ నీతిని బట్టి నన్ను రక్షింపు. దావీదు చేసేది ఒకటి, దేవుణ్ణి చేయమని దావీదు దేవునితో చెప్పేది రెండు. దావీదు చేసేది ఏంటి, దేవుణ్ణి శరణు వేడుకుంటాం మాత్రమే, అంతే. ఆమేన్, హల్లెలూయా. ఒక్క శరణు దేవుణ్ణి వేడుకున్నటువంటి దావీదుకి దేవునితోటి దావీదు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, ఎప్పటికీ అన్నటికీ నన్ను సిగ్గుపడలేదు ఒకటి, నీ నీతిని బట్టి నన్ను రక్షించు అని చెప్తా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఏ మానవుడైతే దేవుణ్ణి శరణు వేడుకుంటాడో ఆ మానవునికి దేవుని రక్షణ, కాపుదల, ఆయన నీతిని బట్టి ఎప్పటికీ అన్నటికీ ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నీతి ఏమిటంటే ఒకసారి ఆయన ఆడిన మాట ఎప్పటికీ ఎన్నటికి కూడా తప్పడు, తప్పేటువంటి దేవుడు కానే కాదు. అది ఆయన నీతి. అందుకనే దావీదు చెప్తా ఉన్నాడు, ఈయనైతే పాపం చేశాడు. ఏమిటండి, ఒకప్పుడు ఈయన కూడా దేవునికి వ్యతిరేకమైన పని చేశాడు, దేవునికి అయిష్టమైనటువంటి పాపం చేశాడు. చేసినప్పటికీ కూడా దేవుని నీతి తప్పినప్పటికీ కూడా దేవుని బిడ్డలారా ఈయన ఏం చెప్తున్నాడు, నేనైతే నీతిలో నుండి తప్పాను, నువ్వైతే నీతిని తప్పేటువంటి దేవుడు కాదు. అందుకని ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ఏమని, నీ నీతిని బట్టి అంట, దేవుని నీతిని బట్టి. అంటే దేవునికి ఉన్నటువంటి నీతి ఏంటంటే, ఒక్కసారి ప్రియ దేవుని బిడ్డలారా నిన్ను కరుణిస్తే, ఒకసారి నిన్ను క్షమిస్తే, ఒకసారి నిన్ను ప్రేమిస్తే, ఒకసారి ఆయన తన దగ్గరకు నిన్ను చేర్చుకుంటే ఇక ఎప్పటికీ ఎన్నటికీ కూడా మరలా నీ పాపాన్ని ఆయన జ్ఞాపకం చేసుకునేటువంటి వాడు కానే కాదు. ఇంకా చెప్పాలంటే నీ పాపాన్ని ఒకసారి నీ నుండి ఆయన కడిగేశాడు, తీసేసేసాడంటే మరలా నువ్వు చేసిన పాపాన్ని ఆయన జ్ఞాపకం చేసుకొని నువ్వు చేసినటువంటి భయంకరమైన పాపములను బట్టి నిన్ను ఎప్పటికి కూడా నువ్వు
ఇదిగో ఇలాంటి వాడివి అలాంటి వాడివి, అమ్మో మనమైతే అంటాం బాబోయ్ వాడితో జాగ్రత్తగా ఉండాలో, వాడు మంచిగా ఉంటున్నాడు అనుకుంటున్నావా, వాడి సంగతి నీకు తెలీదు. ఇప్పుడైతే ఇట్లా ఉంటున్నాడు, ఒకప్పుడు వాడి సంగతి ఏంటో తెలుసా నీకు తెలీదు, చాలా జాగ్రత్తగా ఉండాలి వాడితో అంటా ఉంటా. కానీ దేవుడు అట్లా అనేవాడు కాదు. ఎంతగా ఆయన మనలను క్షమించేటువంటి దేవుడు, క్షమించి మన పాపములను ఎంతగా జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవుడు అంటే, పడమటికి తూర్పెంత ఎడమో పాపమునకును మనకునంత ఎడముగానే చేసి ఉన్నాడు, మన పాపములను ఎడముగానే చేసి ఉన్నాడు. ఆయన ఒక్కసారి మన నుండి మన పాపాన్ని తీసేస్తే పడమటికి తూర్పు ఎంత ఎడమో, తూర్పుకి పడమర ఎంత ఎడమో అంత దూరంగా విసిరేస్తాడంట మన పాపాన్ని. విసిరేసినటువంటి ఆ దేవుడు ఎప్పటికీ ఎన్నటికీ ఆయన అంత దూరంగా విసిరేసినటువంటి పాపాన్ని నువ్వు చేసావని ఆయన జ్ఞాపకం చేసుకోడంట. ఆమేన్. దేవుడు మర్చిపోయే ఆ మాట ఇదే. ఆమేన్. మనమైతే గుర్తు చేసుకుంటాం, ఓకే పద్దాక ఆ అమ్మాయి ఇట్లా చేసింది, ఆయన ఇట్లా చేసాడని ఓకే ఏం చేస్తారు, లోకులు పలు కాకుల వలె పొడి చేస్తా ఉంటారంట. కానీ దేవుడైతే అట్లా కాదు, ఒకసారి తీసేసినటువంటి పాపాన్ని మళ్ళీ ఆయన జ్ఞాపకం చేసుకోడు. ఎందుకని జ్ఞాపకం చేసుకోడు చెప్పండి. ఇప్పుడు చెప్పాలి అసలు సమాధానం. ఎవరైనా సమాధానం చెప్తే రేపు నాకు జీతం వస్తుంది, 1000 రూపాయలు ఇస్తా. ఎవరైనా కరెక్ట్ సమాధానం చెప్తే, నేను ఆన్సర్ చెప్పేసి ఇంతకుముందే అది చిట్టుగాకే పోయింది. ఏంటండి, మన పాపాలని ఆయన నీతి, అది అసలు సమాధానం ఇదనమాట. మన పాపాలను తుడిచేస్తాడు కరెక్టే, కానీ ఆయన నీతి ఏంటంటే మళ్ళీ జ్ఞాపకం చేసుకోడు. ఆమేన్. ఏంటండి, మన పాపాలని ఆయన జ్ఞాపకం చేసుకునేటువంటి నీతిని ఆయన కలిగి ఉన్నాడు. ఈయన ఆయన ఏం చేశాడు దావీదు, ఒకే ఒక విషయంలో తప్పు చేశాడు, పాపం చేశాడు. ఎక్కడ? ఉరియా భార్య విషయంలో. అందుకని అంటా ఉన్నాడు, నా పాపాన్ని ఒకసారి తీసేశాడు, తుడిచేసాడు, జ్ఞాపకం చేసుకోడు. అది ఆయన నీతి. మరలా ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడంటే, నీ నీతిని బట్టి ఏంటంటే నన్ను రక్షించు అని చెప్తా. ఆమేన్. హల్లెలూయా. ఏంటంటే నన్నడు సిగ్గుపడనీయకము, నీ నీతిని బట్టి నన్ను రక్షించము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు ఏం చేశాడంటే మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆ పాపాలన్నిటినీ దేవుని బిడ్డలారా ఒప్పుకొని బండకేసి కొట్టాడు. యేసుక్రీస్తు అనేటువంటి బండకేసి కొట్టే చేశాడు. అందుకని దేవుడు ఏం చేశాడంటే క్షమించాడు ఆయన్ని. దావీదు నుండి తన పాపమును దేవుడు ఏం చేశాడంటే దూరపరిచాడు, వేరు చేసేసాడు. ఇక ఎప్పుడు కూడా దావీదుని దేవుడు, అయ్యా నువ్వు ఇట్లా చేసావు కదా, నువ్వు అటువంటి వాడు కదా, ఇటువంటి వాడు కదా అని. మనమైతే ఏం చేస్తామంటే, ఒక 2-3 పిల్లలు ఉంటే వాళ్ళలో ఎవడు మంచోడు చూసి ఆ మంచోడు అయినోడికి ఒక పనిని అప్పచెప్తాం. మంచివాడు కాని వారికి మనం పని అప్పగించు. ఎందుకని? చేస్తాడో చేయడో అని నువ్వు కాదులే, నువ్వు పక్కనుండు, నువ్వు అది అట్ట చేసావు ఇటు చేసావు అంట. ఏంటండి? కానీ దేవుడు ప్రియ దేవుళ్ళారా అలా అనేవాడు కాదు. అసలు అది గుర్తుండదంట ఆయనకి, జ్ఞాపకం చేసుకోడంట. ఆమేన్. హల్లెలూయా. అందుకనే ప్రియ దేవుళ్ళారా దావీదు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నాకు
నీ చెవి యొక్కి నన్ను త్వరగా విడిపించుము. ఆమేన్, హల్లెలూయా. ఏంటండి? నాకు నీ చెవి యొక్కి నన్ను త్వరగా విడిపించుము. నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ శైలముగాను ప్రాకారములు గల ఇల్లుగాను ఉండుము. ఆమేన్, హల్లెలూయా. ఏంటండి? నాకు నీ చెవి త్వరగా, చెవి యొక్కమని చెప్తా ఉన్నా. త్వరగా నీ చెవి నేను పెట్టేటువంటి మొర నీ చెవిలో పడాలంటే నీ చెవిని పెట్టి వినాలి. అక్కడ ఉంటాం, ఏదో ఒక చాటింపో ఏదో బజార్లో వెళ్తా ఉంటది. వెళ్ళేటప్పుడు అది వినపడినప్పుడు ఏం చేస్తాం? గబగబా బయటకు వచ్చి చెవి అటు పెట్టి కళ్ళు కాదు పెట్టేది, చెవి పెడతారు. ఏంటండి? చూడాలన్నప్పుడు కళ్ళు పెడతారు, వినాలన్నప్పుడు ఏం పెడతారు? చెవి పెడతారు. కన్నుని ఎంత పాజిటివ్గా తేరి చూస్తామో చెవి కూడా అంత పాజిటివ్గా వినేటట్లుగా ఒక్కోసారి మనము వినుట కొరకు వేగిర పడతాం, త్వరపడతాం. అయితే దావీదుకి కావలసినటువంటి అవసరమైనటువంటి రక్షణ కొరకు దేవునితో ఏం చెప్తున్నాడంటే నీ చెవి యొక్కము అని చెప్తాడు. ఏంటండి? నీ చెవి యొక్కి నన్ను త్వరగా రక్షింపు అని చెప్తా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే దేవుడు వినేవాడా విననివాడా? వినేవాడు, ఒకసారి విననివాడు కూడా. చూడండి, యెషయా గ్రంథము 59వ అధ్యాయం. యెషయా గ్రంథము. దేవుడు ఏది వింటాడో ఏది వినడో ఒకసారి మనం పరిశుద్ధ గ్రంథాన్ని ఆలోచన చేద్దాం. చూడండి, పరిశీలన చేద్దాం. యెషయా గ్రంథము 59వ అధ్యాయం. 59వ అధ్యాయం ప్రారంభం నుండి చదువుకుందాం. తొందరగా చదవాలి. రక్షింపనేరకయుడినట్లు యెహోవా హస్తము కురచకాలేదు, విననేరకయుడినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చేను. చాలు చాలు చాలు. ఏంటండి? మన దోషాలు. ఏ దోషాలు? రక్షింపబడిన తర్వాత, బాప్తిసాలు తీసుకున్న తర్వాత, సంఘంలో చేర్చబడిన తర్వాత ఏంటండి? దేవుడు ఆయన గృహములో మనకు తెలియజెప్పేటువంటి మాటను గాక ఎవరెవరో చెప్పే మాటకి నీ చెవిని ఏం చేస్తారు? అప్పగిస్తారు. అందుకని పరిశుద్ధ గ్రంథంలో ఏమని? దురద చెవులు గలవారై. ఏంటండి? దురద చెవులు కలవరు. చెవులు అంట దురద అంట. దేనికి దురద? మంచి వినటానికి చెవి ఉండదు. ఏంటండి? మంచి వినటప్పుడు ఒక ఆయన మనం చెప్తున్నాడు. ఏంటంటే టీవీలో ప్రసంగం చెప్తున్నాడంట. ఆయన టీవీలో ప్రసంగం చెప్తా సాని షాగా పలికాడంట. ఈయన సాని షాగా పలికాడంట. కలిగితే ఎమ్మట ఒక ఆయన ఫోన్ చేశాడంట. ఎమ్మట ఒక ఆయన ఫోన్ చేసి, మీరు సామాలు కలిసింది షా పలుకుతున్నారండి అని చెప్పారని అంటున్నాడంట. ఈయన అన్నాడంట, సంఘం ఏమన్నప్పుడు షాగా పలికితే కొట్టుకుపోయితే ఏంటరా బాబా అన్నాడంట. అర్థమవుతండి? ప్రసంగం మొత్తం కరెక్టే, ఆ సామాలు కలిసిన చోట షా చిన్న పొరపాటే. ఇప్పుడు దేని పట్టుకున్నాడు ఫోన్ చేసిన ఆయన? చాలా మంచి ఉంది ఆ ప్రసంగంలో, మంచి మొత్తాన్ని పట్టుకోలా. దేని పట్టుకున్నాడు? తప్పును పట్టుకున్నాడు. ఆమె ఈ దినాల్లో చాలా మంది
సంఘం వెళ్ళైనటువంటి వారు బాప్తిసాలు ఎవరో చిట్టుబాబు గారే మన దగ్గర ఈయన కూడా విన్నాడు. ఏంటంటే ఏదో అది అక్కడ కల్పించి చెప్తున్నాడా, ఈయన నా కోసమే చెప్తున్నాడా అని అనుకుంటారు మీరు. విన్నారండి? ఆయన చెప్పిన ప్రసంగం అంత మంచిదే అండ్ అంత బాగోలేదండి, అంత తప్పండి అని అన్న ఆయన ఆ ఒక్కసారి సాగా పలికారండి, ఇది తప్పండి అని చెప్తున్నాడండి ఈయనతోటి. ఆ మాటను అర్థం చేసుకొని సరి చేసుకొని పోతే ఏదీ లేదు. అంటే ఈయన ఫోన్ చేసిన ఆయన, చిట్టుబాబు గారికి ఫోన్ చేసిన ఆయన ఏం పట్టుకున్నాడు? తప్పును పట్టుకుంటున్నాడు. చాలా మంది ఈ దినాల్లో క్రైస్తవ బిడ్డలైనటువంటి వారు, బాప్తిసాలు తీసుకున్నటువంటి వారు సంఘములో దేవుని బిడ్డలారా ఈ రీతిగా దావీదు వలె దేవుని సన్నిధిలో దేవుని గృహములో ఉండి దేవుణ్ణి శరణు వేడుకోవాల్సినటువంటి వారు ఏం చేస్తున్నారంటే, ఎవరన్నా బయట నిన్ను పాడు చేసే మాట లేదా ఇతరులను పాడు చేసే మాట ఏదన్నా మాట్లాడితే నీకు చెప్తే దాన్ని పట్టుకొని ఎలాడుతున్నారు. ఏంటండి? వాటిని పట్టుకొని ఏం చేస్తున్నారంటే దేవుని సన్నిధికి, దేవుని ఆశీర్వాదాలకి, దేవుని కృపకి ప్రియమైన బిడ్డలారా దూరమైపోతా ఉన్నారు. ఆమేన్. ఏంటండి? దూరమైపోయి దేవుడిచ్చే ఆశీర్వాదాలకు, దేవుడిచ్చేటువంటి కృపకు పాత్రులు కాకుండా అపవాది ఊరులలో ఏమైపోతా ఉన్నారంటే చిక్కుబడిపోతా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. ఆమేన్. అలా కాకుండా ఇక్కడ ఏమని దావీదు ప్రార్థన చేశాడు? అక్కడ యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో ఏమని మనం చదువుకున్నాం? ఇలా దేవుడు తెలియజెప్పేటువంటి, నీకు చెప్పించేటువంటి అనేకమైనటువంటి మంచి మాటలను విడిచిపెట్టి ఏ ముసలమ్మ ముచ్చట్ల వైపు, ఏ స్నేహితులు చెప్పేటువంటి మాటల వైపు అటు ఇటు తిరిగేసేసి దోషాలను మూట కట్టుకుంటున్నాను. ఆ మాటనే యెషయా గ్రంథంలో యెషయా భక్తుడు చెప్తా ఉన్నాడు. ఏమని? మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డుగా వచ్చేసినాయి. ఆలయంలో ఉండాల్సినటువంటి కుమారుడు ఎక్కడుంటున్నాడు? ఆలయంలో ఉండాల్సినటువంటి కుమార్తె ఎక్కడుంటుంది? ఎక్కడుంటారు? ఆదివారం వస్తే ఆలయానికి వెళ్ళి, నేను మొన్న పాత్రలు చెప్పారే నువ్వు గుళ్ళో ఉండరాని ఉంటారండి. ఏది వాళ్ళ అమ్మేది, వాళ్ళ నానేడి, వాళ్ళ అమ్మయ్యేడి, వాళ్ళ తాతయ్యడి? ఒక్క ప్యాంట్ తాడు బొరువేసి లాగాలంటే ఎక్కడ లాగుద్ది? ఎంతకాలం లాగుద్ది? లాగుద్ది, అది కూడా ఎప్పుడు తెగిపోతుంది. ఇవే దోషాలు. మీ దోషములు నా చెవికి, ఏ చెవికండి? మీరు మొరపెడతారా? అయ్యో ప్రభు అని చెప్పి మొరపెడతారా? మీరు మొరపెట్టేటువంటి ఆ మొరను నా చెవిలోకి రాకుండా ఆపే ఎవరంటే మీ దోషాలే. దేవుని మాట వినే పని లేదు. దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు? ఏం చేయమని చెప్తా ఉన్నాడు? ఏది చెయ్యొద్దని చెప్తూ ఉన్నాడు? వెంటనే వెళ్ళిపోవటం మళ్ళీ మామూలే. ఎలికి దోక తెచ్చి ఎంత ఉతికినా నలుపే కానీ తెలుపు రాదు. ఇక్కడ దావీదు చేసేది ఎంత పని? అది ఒక్క పని, సింపుల్, తేలిక. ఆయన్ని శరణు వేడుకుంటూ అంతే. ఆమేన్. మనుషులు ఇవిడని వచ్చి అసలు నీ అంత తోడు లేడు అని అంటే పొంగిపోతాడు. ఏంటండి? మనుషులు పొగడ్తలకి మనుషులు పొంగిపోతారు, కానీ దేవుడు తన దాసుని ద్వారా నీకు తెలియజెప్పేటువంటి మంచిని గురించి,
నువ్వు ఈ లోకంలో ఈ దేహం ఉన్నంత కాలం నిన్ను ఐశ్వర్యవంతురాలుగా చేసేటువంటి మాటలు తెలియజెప్తా ఉంటే ఆ మాటలు వినటానికి ఎవరు కూడా ఇష్టపడట్లేదు. ఇదే దోషం. అందుకని 59వ అధ్యాయంలో దేవుడు గారు యెషయా ఏం చెప్తున్నాడు, మీ దోషాలే మీరు పెట్టే మొర దేవుని దగ్గరికి వెళ్ళకుండా దేవుని చెవికి మీకు అడ్డం ఇక్కడ ఉంది. ఈ దేవుని చెవి దగ్గర ఉంది మీ దోషం. ఆ తిన్నగా పెద్ద వాడలాక ప్రాకారం అని చెప్పాడు ఇక్కడ దాని ఏమని, ప్రాకారములు గల ఇల్లుగాను ఉండమని చెప్తున్నాడు. నా దోషం కాదు, నీకు నాకు మధ్యలో ఉండాల్సింది ఏంటది? ఇంటికి భద్రత ఏది? ప్రహరీ గోడ. ఏంటండి దాన్నే ప్రాకారం అన్న. ఇప్పుడైతే మనం ప్రహరీ గోడ అంటున్నాం. ఇక్కడ దావీదు అయ్యా నా దోషం నీకు నాకు అడ్డుగా ఉండకూడదు, ప్రాకారముగా ఉండకూడదు, గోడగా ఉండకూడదు. నేను పెట్టినటువంటి ప్రతి మొర నీ చెవిని పడాలి. అందుకని ఇక్కడ అంటాడు ఏమని, చెవి యొక్కి నన్ను త్వరగా విడిపించుమో. మరి మన దోషాలే ఆయన విననేరకుడునట్లు పెద్ద ప్రాకారమై ఆయన చెవికి, అసలు ఆయన కదా, ఆయన చెవికి నీకు అడ్డంగా వచ్చేస్తుంది. ఆమేన్. ఏంటండి అడ్డుగా వచ్చేస్తాయి. అందుకని నేను చెప్తాను చూడండి, ఆ యెషయా గ్రంథంలో చెప్పాడు కదా ఏమని, విననేరకయుడినట్లు ఆయన చెవులు మందము కాలేదు. ఏంటంటే మీకును మీ దోషాలు ఆయనకి అడ్డుగా వచ్చేసినందువలన నీ మొర నీ ప్రార్థన ఆయన ఆలకించడం లేదు. ఆయనకి ఆలకించడం కాదు, ఆయనకి అసలు వినబడటం లేదు. విననేరకయుడినట్లు ఆయనకి వినిపించట్లేదు. చూడండి దావీదు ఇక్కడ ఏమంటా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు? ఆయన చేసే పని ఒక్కటే, ఆయన్ని శరణు వేడుకోవడం, దేవుణ్ణి శరణు వేడుకోవటం. నన్ను రక్షించుటకు ఆయన ఆశ్రయ శైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము. హల్లెలూయా. నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ శైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము. మొత్తం ఎన్ని చెప్పాడండి ఇక్కడ? 1 2 3 4 5 పనులు కమాండింగ్ చేస్తున్నాడు దేవుడితోటి. దేవునికి ఆజ్ఞాపిస్తున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే దేవుడికి ఆజ్ఞాపించవచ్చండి ఎవరన్నా, నువ్వు ఎటు చేయి, ఎటు చేయి, అటు చేయని. మరి ఎందుకు ఇక్కడ ఆజ్ఞాపిస్తున్నాడు? ఇంకో సమాధానం ఉంది దానికి. కొద్దిగా దగ్గరికి వచ్చాయి, కొద్దిగా వెళ్ళండి ఎదరికి. అది ఏంటండి, పరమానందయ్య గారు ఏం చేస్తున్నాడంటే దేవుణ్ణి శరణ వేడుకుంటున్నాడు. అయ్యా ఇక నేను ఇది తట్టుకోలేను, ఈ పరిస్థితిని నేను తట్టుకోలేను. అయ్యగారండి అంటే నేను ఒక సూత్రం చెప్పాను, నువ్వు ఇది చెయ్యి, ఏది చేయబాకని చెప్పాను. అదే చేశాడు. అమ్మమ్మ మీరు చెప్పిందే నిజమైందండి, మీరు చెప్పిందే నిజమైందండి. నేను చెప్పింది నిజం కాదు, నేను చెప్పింది నిజమని కాదు. నేను ఎప్పుడైనా ఒక్కొక్కప్పుడు అబద్ధం ఆడొచ్చు, కానీ దేవుడు తప్పక ఆయన నీతిని బట్టి నిన్ను నన్ను మనందరినీ రక్షించేటువంటి దేవుడు. ఆమేన్. నేను ఆయన నీతిలో నిక్షిప్తమైన పరమ సత్యాన్ని ఒకదాన్ని నీతో చెప్పాను. అలా చెప్పింది నేనే. ఎప్పుడైనా ఆడితే అబద్ధం ఆడొచ్చు, మాట తప్పవచ్చు, కానీ దేవుడు ఆయన నీతి ఉంది ఆయనకి. ఆయన అబద్ధ మాట నేరడు, ఆయన మాట తప్పడు. అది ఆయన నీతి.
ఆమేన్. ఎవరైనా నమ్మితే నమ్ముకోనేగాక, దేవుణ్ణి బాప్తిసం తీసుకుంటే తీసుకొనేగాక, ప్రార్థనలు పెట్టుకున్నట్టుగా కొన్ని రోజులు కొన్నిసార్లు ఒక నెల, ఒక సంవత్సరం, ఒక వారం, ఒక రోజు, 2 రోజుల్లో దేవుళ్ళు ఉంటే ఉండనేగాక, తర్వాత పోతే పోనేగాక, దేవుడు మాత్రం ఆయనకు ఒక నీతి ఉంది. ఆయనను ఎవరైతే శరణు చెప్తారో, శరణు వేడుకుంటారో, ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో, ఆయన తన నీతిని బట్టి వారిని ప్రతినిత్యం రక్షించేటువంటి దేవుడు. ఆమేన్. ఆయన మాట తప్పనటువంటి దేవుడు. నరులేమి చేయగలరు. ఏంటండి, మనుషులు ఏం చేస్తారు? అసలు బాగా ధనవంతులు ఉంటారు ఈ లోకంలో. ఎదురుమండి మోజేసయ్య గారని మీరు ఎప్పుడు చూసారో లేదో, పేరు విన్నారో లేదో, ఆయన ప్రసంగం చెప్తే అద్భుతంగా చెప్తాడు. ఆయన చంపేయాలని ఒక రౌడీ వస్తున్నాడంట, చెప్పాడంట, నేను పలాచాటు చంపేస్తానని. సరే రాయ అన్నాడంట. ఆయన వస్తున్నాడు. ఈయన కూడా రెడీగానే ఉన్నాడు చంపేస్తే చావటానికి. వస్తాడు కానీ ఎక్కడో ఈయన చంపుతానన్న ఆయన కారు దిగాడంట. కారు దిగటం ఆయన చంపడానికి ఉన్నవాళ్ళు రెడీగా అక్కడే ఉండి ఆయన తలకాయ లేపే చేశారు. ఆమేన్. ఆయన బ్రాహ్మడు, ఇప్పుడు కూడా ఉన్నాడు. మొన్న కూడా గత నెల 15వ తారీఖు గన్నవరం వచ్చాడు. అక్కడ ప్రసంగం చెప్పాడు. ఆమేన్. దేవుడు ఆయనే కాదు, ఆయనకు ముందున్న భక్తులనే కాదు, ఇంకా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి భక్తులనే కాదు, ఎవరైతే ఆయన్ని శరణు వేడుకుంటారో, నిజముగా దోషరహితులుగా ఎవరైతే ఆయన్ని శరణు వేడుకుంటారో, ఎవరైతే ప్రియజనులారా ఆయన పాదాలు పట్టుకుంటారో, వారిని ఆయన తప్పక రక్షించి కాపాడేటువంటి దేవుడు. అవమానపరమేయుడు, సిగ్గునందనీయుడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఒక ప్రపంచ సువార్థికుడు ఏం చేశాడంటే, అరబ్ కంట్రీలో సువార్త సభలు పెట్టాడట. ఎక్కడండి? సాయిబుల దేశంలో. సాయిబులు అంటే మౌలోళ్ళు కాదు, అసలు తలకాయ జిహాద్ అంటే జరిగేటివే. గ్రౌండ్ ఎన్నిక చేసుకున్నాడు ఈయన, డేట్లు కూడా పెట్టేసాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఆ దేశంలో టీవీలకి, ఆటికి, అన్నిటికీ ప్రకటనలు ఇచ్చేస్తున్నారు. ఇదిగో ఫలానా ఆయన ఫలానా దేశం నుండి మన దేశానికి వస్తున్నాడు, ఫలానా గ్రౌండ్లో క్రీస్తు సువార్త సభలో యేసు ప్రభువును ప్రకటిస్తారు ఇక్కడ అని చెప్పి టీవీలు వాళ్ళు వీళ్ళు ప్రకటన చేసేస్తా ఉన్నారు. చేసేస్తూ ఉంటే అక్కడ కొంతమంది ఈయన ఫోన్ చేశారంట. అరే బాబు, అసలు ఈ తలకాయ ఉందా అన్నారట. ఏంటంటే, మేము ఎవరు సాయిబులు, మా దేశానికి వచ్చి నువ్వు సువార్త ప్రకటిస్తావా? యేసు ప్రభు అంటే మాకు అస్సలు పడదు, నువ్వు యేసు ప్రభుని ఇక్కడ ప్రకటిస్తావా? రా నిన్ను అసలు ఇక్కడే చంపేస్తావు అన్నారట. నువ్వు ఇక్కడే చస్తావు. సరేననుకున్నాడు. మళ్ళీ 2వ రోజు ఫోన్ చేశారు, 3వ రోజున ఫోన్ చేశారు. జడుస్తాడేమో, ఇక రాకుండా ఉంటాడని చెప్పి చివరికి ఒక మాట చెప్పారట. ఏంటంటే, నువ్వు ఇక్కడ వచ్చావా, నిన్ను చంపడమే మా టార్గెట్ అన్నారట. మేము కూడా నీళ్ళు కొడతాను తాగం, నిన్ను చంపడమే మా పని ముందు అని చెప్పారని అన్నారంట. ఈయన భయం వేసింది. అసలే సాయిబులు కదా, భయం వేస్తే ఏం చేశాడంటే, దేవునికి చెప్పాడంట, అయ్యా ఇదిగో నువ్వు నన్ను సువార్తకి పిలిచావు,
ఎంత డబ్బు ఇచ్చావు, ఏంటండి ఎంత ఆస్తి ఇచ్చావు, ఎంత ధనం ఇచ్చావు, ఇదంతా నీ స్వార్థ ప్రకటించడానికే కదా. నాకెందుకు, ఏదో దూరదేశంలో ఖర్చు అయినా సరే నేను వెళ్ళి ప్రకటించాలని, ఇదిగో ఫలానా దేశం అని చెప్తే ఇట్లా అంటున్నారయ్యా, నన్ను చంపడమే మా టార్గెట్ అని చెప్తున్నారయ్యా అని అంటే దేవుడు చెప్పాడంట, వాళ్ళు నిన్ను చంపడమే టార్గెట్ అయితే నిన్ను కాపాడటమే నా టార్గెట్, నిన్ను రక్షించడమే నా టార్గెట్, నువ్వు వెళ్ళానంట. ఆమేన్, హల్లెలూయా. ఏంటండి, దేవునికి ఎదురుగా వెళ్ళేవాడు ఎవడు? అసలు దేవుడు మేలుగా తీసేవాడు ఎవడు? తీయగలిగిన వాడెవడు? దేవుడు తీయగా వేయగలిగేటువంటి వాడు అసలు ఎవడు? ఆమేన్. అద్భుత ఆశ్చర్య ఆత్మ కార్యములు జరిగిస్తూ మానవ మాత్రమైనటువంటి మనలను, ఆయన్ని మాత్రమే మన దోషములను తీసివేసుకొని శరణు వేడుకునేటువంటి వారిని ఆయన ప్రతినిత్యం కాపాడేటువంటి దేవుడు మన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఏంటండి, చూడండి ఇప్పుడు ఎదురుబిళ్ళారా, ఈయన దేశానికి వెళ్ళటానికి ముందే కొన్ని టన్నులు గ్రానైట్ అంటే బాంబులు ఆ గ్రౌండ్ లో పార్టీ చేశారంట. కింద కొన్ని టన్నులు, వందల వేల టన్నులు ఆ బాంబులు ఆ గ్రౌండ్ కింద పెట్టి ఇచ్చారంట. స్టేజీ ఎక్కడ ముందుగా నిర్వహిస్తారు కదా, ఆ స్టేజీ కింద ఇంకా ఎక్కువ పెట్టారంట. ఆ గ్రౌండ్కి వెళ్ళే దారిలో పెట్టారంట. అసలు ఫ్లైట్ ఎక్కడ దిగుతాడో ఆ ఫ్లైట్ దిగింది మొదలుకొని కారు ఎక్కి వెళ్ళే ఆ రూట్ మొత్తం పెట్టారంట. ఒకసారి మిస్ అయితే ఇంకోసాట, ఇంకోసారి మిస్ అయితే ఇంకోసాట అని చెప్పి. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన వెళ్ళి సువార్త ప్రకటించడానికి ముందుగానే ఈ బాంబులన్నీ తీస్తే కొన్ని లారీలు అయినాయి అంట. మొత్తం లారీలు లోడెత్తారంట. ఆమేన్. నేను చక్కగా వెళ్ళిపోయాడు, సువార్త ప్రకటించాడు. ఒకరోజు కొద్దిగా ఏదో సెల్ఫులు లేకుండా ఒరిచేలాగా ఉన్నారంట జనం గ్రౌండ్ అంతా. వచ్చి రోజున తర్వాత రెండో రోజున సెల్ఫులు వేసిన చీరలు లేకుండా ఉన్నారంట. మూడో రోజున గ్రౌండ్ ఫుల్ అయిపోయిందంట. ఆమేన్, హల్లెలూయా. ఎంతో మంది రక్షణ పొందుకున్నారు, ఎంతో మంది రక్షింపబడ్డారు. దావీదు అంటా ఉన్నాడు, నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము. ఆమేన్, హల్లెలూయా. ఇంకా చూసుకుంటూ వెళితే ఒక దానియేలు, షడ్రకు, మిషకు, అబేద్నెగోలు ఎలా దేవుడు వారిని రక్షించాడు. షడ్రకు, మిషకు, అబేద్నెగోలు అనబడినటువంటి ఖచ్చితంగా ఆ చింటు వయసు ముగ్గురిది కూడా ఏమన్నారు రాజుతోటి? ఏమన్నారండి? రాజాల్లా. రాజా అంటే కొద్ది మెరుగే. ఏమన్నారంటే నెబుకద్నెజరు అన్నారు. ఇప్పుడు ఎబ్నేజరయ్య గారు ఇక్కడికి వచ్చారనుకోండి, వీళ్ళని పేరు పెట్టి పిలుస్తారండి. ఏమా పిలుస్తారా? వంగి దండాలు పెడతాం. ఎందుకని? మనకి పెద్దయ్య గారు కాబట్టి. ఆమె మన సంస్థ అంతటికి ఆయన నాయకుడు కాబట్టి. అసలు ప్రధానమంత్రి వచ్చాడు అనుకోండి, మోడీ ఇక్కడికి, మోడీ అంటామా? అంటే ముసుకేసేస్తారు ముందు. ఏంటండి? అయితే ఈ షడ్రకు, మిషకు, అబేద్నెగోలు ఏమన్నారంటే రాజుని నెబుకద్నెజరు ఇందును గూర్చి ప్రత్యుత్తరమియ్యవలెనన్న చింత మాకు లేదు, నీకు ప్రత్యుత్తరమియ్యవలెనన్న చింత మాకు లేదు. ఏంటి ఆ ధైర్యం? ధైర్యం ఏంటంటే వీళ్ళు శరణు వేడుకున్నటువంటి దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఈ వేడిమి కలిగినటువంటి అగ్నిగుండములో నుండి మమ్మను
రక్షించగలిగినటువంటి దేవుడు. ఒకవేళ ఆయన రక్షించలేదు అనుకోండి, రక్షించినా పర్వాలేదు, రక్షింపకపోయినా పర్వాలేదు. రక్షింపపోయినా పర్వాలేదు అని ఎందుకన్నారు చెప్పండి వీళ్ళంతా? ఎందుకన్నారు? జాన్సమ్మా, అదే శిరీష, ఎందుకన్నారు? రక్షించినా పర్వాలేదు, రక్షించకపోయినా పర్వాలేదని అన్నారు. ఎందుకని? ఎందుకని? ఇంకా చెప్పాలి. ఏంటమ్మా నువ్వేంటి? ఎట్లా రక్షిస్తాడు? ఇప్పుడు ఆయన అగ్నిగుండంలో వేసేస్తున్నాడు రాజు, మాడి మెస్ అయిపోతారు. దేవుడు చెప్పు, అక్కడ ఉంది సమాధానం చెప్పు. మాడి మసి అయిపోయినా బతికిస్తాడని వాళ్ళ నమ్మకం. ఆమేన్. రక్షింపకపోయినానని అన్నారనుకోండి, దాని అర్థం ఏంటంటే దేవుడు ఆ టైం రక్షించడు. రాజు తీసుకెళ్ళి దాంట్లో ఏం చేస్తాడు? కాలిపోతాం, బూడిదైపోతాం. దేవుడు, నా దేవుడు తలుచుకుంటే ఆ బూడిదలో నుండి కూడా మమ్మల్ని బ్రతికించగలడు. అది రక్షింపకపోయినాను అనే మాట వాళ్ళు అనటానికి ధైర్యం. పెట్టేవాడు మనోడైతే చివరి కూర్చున్నా ఏంటండి పదార్థాలన్నీ యథార్థం వచ్చేది. పెట్టేవాడు మనోడు అనుకోండి, వాడు దాచి 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 తెస్తాడు. అట్లాగే మా చంద్రకు మిషక్ గంతులు దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు ఎవరో? చచ్చిపోయినా, కాలిపోయినా, బూడిదల నుంచి అయినా మళ్ళా నన్ను క్రియేట్ చేయగలడు, బ్రతికించగలడు. అబ్రహాముకి అదే విశ్వాసం. నా కొడుకు ఈ బలిపీఠం మీద బూడిదైపోయినా సరే ఆ బూడిదల నుంచే నా ఇస్సాకుని మళ్ళా నాకు ఇవ్వగలిగినటువంటి దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, అదే నమ్మకము చేత దావీదు ఇక్కడ ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఒకే ఒక పని చేశాడు. ఏంటి? ఆయన దోషాలను తీసేసుకున్నాడు. దేవుణ్ణి మాత్రమే శరణు వేడుకుంటా. శరణు వేడుకొని ఎన్ని పనులు అప్పు చెప్పాడు దేవుడికి? 1, 2, 3, 4, 5. ఏమిటి? నన్ను ఎన్నడను సిగ్గుపడనీయమని చెప్పాడు దేవుడికి. మళ్ళా నీ నీతిని బట్టి నన్ను రక్షింపమని చెప్పాడు. మళ్ళా నాకు నీ చెవియకి నన్ను త్వరగా విడిపించమని చెప్పాడు. నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ శైలముగాను ఉండమని చెప్పాడు. ప్రాకారములు గల ఇల్లుగాను ఉండమని దేవునితోటి దావీదు చెప్తా ఉన్నాడు. ఆమేన్. ఎందుకు ఇదంతా ఎందుకు వచ్చిందంటే దేవునికి దావీదు ఎందుకు ఆజ్ఞాపించాడు? అప్పుడు వచ్చింది అసలు చెప్పాలి. ఆమేన్. ఎవరు ఆజ్ఞాపించలేవు దేవునికి, కానీ ఒక వ్యక్తి ఆజ్ఞాపించవచ్చు. ఎవరంటే ఆయన్ని మాత్రమే తన దోషములను తీసివేసుకొని శరణు వేడుకునేటువంటి వ్యక్తి దేవునికి మాటలని చెప్తే అవన్నీ చేసి పెట్టేస్తాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు ఈ రీతిగా దేవుడిని శరణు వేడుకుంటా. అది మొదలుకొని దావీదుని దేవుడు అంచెలంచెలుగా ఏం చేశాడండి? హెచ్చించాడు, గొప్పవాడనుగా చేశాడు. సుమారు 22 లక్షల కేజీల బంగారాన్ని యెరూషలేము దేవాలయ నిర్మాణానికి దావీదు ఇచ్చేశాడు. మేజాపురం పిల్లల పెళ్లి, కొత్త పెళ్లి, ఆ పెళ్లి, ఈ పెళ్లి అన్నిటిని మూట కడితే 2 కేజీలు అవుతుంది బంగారం. నా ఫ్రెండ్ మేజాపురంలో ఉన్నాడు. ఏంట్రా పిల్ల ఎట్లా ఉంది, నీ కూతురు అల్లుడు ఎట్లా ఉన్నాడు? మొన్నే చేశాడులే పెళ్ళి, మంచిగా. ఏంటి అంత ఇచ్చావు? ఏంటంటే 80 కాసులు బంగారం ఇచ్చాను అన్నాడు. అమ్మగారు నోరేళ్ళు పెట్టింది. 80 కాసులు ఎక్కడ తెచ్చాడు అన్నాడు.
6 ఎకరాల పొలం ఇచ్చాడు. 6 ఎకరాల పొలం. సరే, ఈ ఊళ్ళన్నీ పోగు చేస్తే ఎన్ని కేజీలు అవుతుంది బంగారం? అమ్మా, ఎన్ని కేజీలు అవుతుంది? పుష్పమ్మ నీ దగ్గర ఎంత ఉంది? ఒక 1 కేజీ అని ఉందా? ఎక్కడంటారు? దావీదు ఒక్కడే 22 లక్షల కేజీలు బంగారాన్ని యెరూషలేము దేవాలయ నిర్మాణానికి ఇచ్చేసాడంటే సన్నా వేశాడు ఆయన దాన్నే. అసలు ఆయన ఇంట్లో ఉన్నది ఎంతో. ఆమేన్. ఎక్కడిది ఇదంతా అంటే దేవుడు ఇచ్చాడు. దావీదుకి దేవుడు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటే ఆయన దోషములన్నిటిని తీసివేసుకొని దేవుణ్ణి మాత్రమే శరణు వేడుకుంటా ఉన్నాడు. దేవుణ్ణి మాత్రమే ఆయన ఆశ్రయిస్తా ఉన్నాడు. ఆమేన్. ఆ రీతిగా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా దేవుణ్ణి మాత్రమే శరణు వేడుకోవాలి. ఈ భూమి మీద ఈ దేహంలో ఉన్నంత కాలము మనము గొప్ప ధనవంతులముగా ఉండాలని, ఈ దేహాన్ని, ఈ లోకాన్ని, ఈ భూమిని విడిచిన తర్వాత దేవుని యొక్క నిత్య రాజ్యములో మనమంతా కూడా ఉండాలని ఆయన తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని శరీరధారిగా ఈ లోకానికి పంపించాడు. 33 సంవత్సరాలు 6 మాసాలు ఇక్కడ జీవించడం, 3 సంవత్సరాలు 6 మాసాలు దేవుని యొక్క రాజ్యస్వార్తను ఆయన ప్రకటించడం, శిలువ శ్రమకు అప్పగింపబడటం, శ్రమ పడటం, మరణించడం, సమాధి చేయబడి మరణాన్ని సమాధిని చేయించి సజీవుడై తిరిగి లేవటం ఎందుకయ్యా అంటే దావీదు వలనే నీవు మనమంతా కూడా దేవుణ్ణి మాత్రమే శరణు వేడుకోవాలని ప్రతి విషయంలో. దావీదు ఏ రీతిగా 5 మాటలు ఇక్కడ అంటే మొత్తం 1, 2, 3, 4, 5 మాటలు చెప్పాడు. దేవా, నువ్వు నాకు ఈ రీతిగా చెయ్యాలి, ఈ రీతిగా ఉండాలని చెప్పాడు. ఆ విధమైనటువంటి ప్రార్థన నీవు మనమంతా కూడా కలిగి ఉండాలని ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయినటువంటి దేవుడు ఈ భూమి మీద ఈ పని అంతటినీ జరిగించాడు. అతి కృపను, అతి ప్రేమను తండ్రి అయినటువంటి దేవుడు ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మనందరికీ నిండుగా మెండుగా దయచేయునుగాక. ఈ మాటలు